హష్మనీ కేసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్నకు విధించనున్న శిక్షను అడ్డుకునేందుకు న్యూయార్క్లోని అత్యున్నత అప్పీల కోర్టు నిరాకరించింది. ట్రంప్ న్యాయవాద బృందం వాదనలు వినేందుకు నిరాకరిస్తూ న్యాయమూర్తి సంక్షిప్త ఉత్తర్వులు జారీ చేశారు. శ్వేత సౌధంలోకి శిక్ష పడిన తొలి అధ్యక్షుడిగా వెళ్లకుండా ఉండాలని భావిస్తున్న ట్రంప్నకు ఈ నిర్ణయంతో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 20న అమెరికా అధ్యక్ష పగ్గాలను ట్రంప్ చేపట్టనున్నారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్ కు సంబంధించిన హష్మనీ కేసులో ట్రంప్ను ఇప్పటికే దోషిగా తేల్చిన న్యూయార్క్ కోర్టు నేడు శిక్షను ఖరారు చేయనుంది. న్యూయార్క్ కోర్టు ఆదేశాలను అడ్డుకోవాలంటూ ఇప్పటికే ట్రంప్ అమెరికా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో ట్రంప్కు మిగిలిన ఆఖరి అవకాశం సుప్రీంకోర్టు మాత్రమే. ఒకవేళ న్యూయార్క్ కోర్టు శిక్షను సుప్రీంకోర్టు అడ్డుకోకపోతే శిక్ష ఖరారై శ్వేత సౌధంలోకి అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకోనున్నారు. శిక్ష విధించినప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి జస్టిస్ హవాన్ మర్చన్ తెలిపారు.